హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మన దగ్గర ఎన్ని హోటల్స్ ఉన్నా మన ఆంధ్ర వైపు వెళ్ళినా ఇప్పుడు హైదరాబాద్లో కూడా వచ్చేసింది అనుకోండి, సుబ్బయ్య హోటల్ భోజనానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు మరి ఏ వెజిటేరియన్ హోటల్కి లేదు కదా. అలాంటి సుబ్బయ్య గారి హోటల్కి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఒక రకంగా చెప్పంటే వెజ్ ప్రియులు చాలా నిరాశ కలిగించే అంశమే అది. ఏం జరిగింది? ఒకటి మాత్రం నేను చెప్తానమ్మా, 100 హోటల్స్ నువ్వు పిక్ చెయ్యి, 100 హోటల్స్ నిజంగా ఇలా పిక్ చెయ్యి, 95లో కూడా నీకు ఇదే సమస్య వస్తుంది. అవును. అలా అని ఫేమస్ అయిన ఒక హోటల్ని నువ్వు ఇలా మీడియాలో అదే పనిగా డిఫేమ్ చేయడం మాత్రం తప్పు. ఒకటి మాత్రం నిజం. విషయం ఏంటి, అక్కడ ఫుడ్ క్వాలిటీ ఏదో బాగాలేదు, నీ దాకా నోటీస్ వచ్చింది, వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేయి, ఇది నువ్వు రెక్టిఫై చేయకపోతే నీ షట్టర్ మూసేస్తాను బెదిరించు. అప్పుడు ఆ ఓనర్ ఏం చేస్తాడు, పనోళ్ళని అతను కూడా గట్టిగా హెచ్చరిస్తాడుగా, అరే సరిగ్గా పని చేయలేదు మిమ్మల్ని తీసేస్తా అంటాడు, నాకు మొత్తం నీట్నెస్ ఉండాలి అంటాడు, ఫుడ్ క్వాలిటీ బాగుండాలి అంటాడు. నువ్వు వార్నింగ్ ఇస్తే ఫుడ్ క్వాలిటీ మారుద్ది. నువ్వు వార్నింగ్ ఇచ్చినా కూడా ఫుడ్ క్వాలిటీ మారకుండా నిన్ను రెక్లెస్ చేస్తే అప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వు, మీడియాకి ఇవ్వు, ఎక్కడికైనా ఇవ్వు, లేదా ఫుడ్ సేఫ్టీ అధికారులను తీసుకెళ్ళి సీజ్ చేయి, నష్టం లేదు. అలా అని ప్రపంచంలో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ శుద్ధపూస ఒక కాకినాడ సుబ్బయ్య హోటల్లోనే నీకు అసలు ఏం లే అంత కపరంగా ఉంటుంది అంటే మాత్రం చాలా తప్పది. నెవర్ డూ దట్. కానీ అలానే ఎందుకు అనుకుంటాం, ఇంతకు ముందు కూడా మనం 2-3 వీడియోస్ చేసాం, రకరకాల జంతువులు కనిపించాయి. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండిపోయిన చికెన్ దొరికింది, ఫుడ్ దొరికింది అంటే అప్పుడు మనం వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటాం. అది తప్పే కదా. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన కేసులో తప్పేం కనబడలా నాకు. నేను అదే ఒకటి పనిగా చూస్తే కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయట. అది రేషన్ మేనేజర్ సరిగ్గా చూసుకోవాలి, పర్చేజ్ మేనేజర్ సరిగ్గా చూసుకోవాలి, వాళ్ళు చూసినా చూడకపోయినా ఓనర్ ఖచ్చితంగా చూసుకోవాలి మరి 100%. అక్కడ చిన్న ఏదో అయింది అంతే, దాన్ని నువ్వు పడేయించవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. బట్ మోస్ట్లీ నాకు ఒకటి తెలుసు, రెగ్యులర్గా రన్ అయ్యే దాంట్లో హోటల్స్లో ఎక్స్పైరీకి దగ్గర ఉన్న ఐటమ్స్ ఉండవు. ఎందుకంటే నువ్వు కొన్న వెంటనే వాడేస్తావు కదా దాన్ని. కానీ ఉన్నాయి కదా అక్కడ. అదే ఉన్నాయి అంటే ఏమున్నాయా అని కూడా చూసా. మళ్ళీ ఆ పొడులు పెడతాడా, కారపొళ్ళు అవి అంట డేట్ అయిపోయాయండి, వీటిని ఎప్పుడు పెట్టావు అని అడిగితే పలానా చేసి అది ఏది చూపి, అది 45 days 30 days ఉంటాయి కారపొడి. మనం హ్యాండ్మేడ్ చేస్తాం కాబట్టి మా అయితే 2 months అంతే. సో కానీ యాక్చువల్గా మనం వాడతాం అవి నెలలు ఇంటికి తెచ్చుకుని. సుబ్బయ్య హోటల్లో కూడా వాడతారు. అక్కడ నువ్వు వద్దన్నా ఫస్ట్ ఇస్తారా అన్నం కలిపి కందిపొడి వేసి పప్పు వేసి దీన్ని చేసి ఫస్ట్ ముద్ద తినండి అని చెప్తాడు వాడు. 100% అది పోతాయి. సో ప్రాబ్లం వచ్చింది, సరే ఎక్స్పైర్డ్ ఉంది, వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు, కానీ ఇంత డ్యామేజ్ చేయొద్దు అంటున్నాను నేను. అంత డ్యామేజ్ చేసేలాగా తను ఏం చేయాల, ఆ ఫుడ్ తినేం 10 మంది చచ్చిపోలా మొన్న బంజారా హిల్స్ లో. కానీ అదే చెప్తున్నా, నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఏమో అంతవరకు వచ్చే ప్రమాదం ఉంటది కదా. ఉంటది 100%. బట్ అంటే 100 మంది అలాగే, నేను వెనకేసి రావట్లేదు మా, 100 మంది అలా ఉన్నప్పుడు ఒకరిని టార్గెట్ చేయడం తప్పు అంటున్నా. ఒకరిని పట్టుకొని నువ్వు టార్గెట్ చేయడం తప్పు. ఇప్పుడు టార్గెట్ గా ఎవరైనా చేస్తున్నారు, ఐ డోంట్ నో. మరి అంతే అట్లాగే ఉంది. ఒకరు సుబ్బయ్య ఏంటి అన్ని మెస్లు అలాగే ఉన్నప్పుడు. సరే, ఇక టాపిక్లోకి వెళ్తే ఏది ఎక్స్పైర్ అసలు దీనివల్ల చెప్దాం. ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోస్ట్లీ బేకరీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, షార్మా, ఈ 3 శాండ్విచ్ సెంటర్స్, ఇలా వెళ్ళే వాళ్ళు బీ కేర్ఫుల్ విత్ ఏది, మీరు ఇంత బాటిల్లో కెచప్ ఉంటుంది, మూతి ఇలా ఉండి కెచప్ ఉంటుంది, ఆ కెచప్ విషయంలో జాగ్రత్త ఉండాలి. బేసిక్గా వాళ్ళందరూ ఏం చేయాలో చెప్పనా, ఏ రోజు కెచప్ ఆ రోజు అయిపోయిన తర్వాత హోటల్ మూసే ముందు ఆ మిగతాదంతా పడేసి మిగిలితే వాటర్ వేసి బాగా కడిగి వేడి నీళ్ళల్లో బాయిల్ చేసి ఆరపెట్టుది, నెక్స్ట్ డే ఆరిన తర్వాత ఇంకొకసారి దాన్ని చూసి మళ్ళీ ఫ్రెష్ కెచప్ వేయాలి. వీళ్ళు అలా చేయకుండా ఏం చేస్తారంటే, ఈరోజు ఇంత కెచప్ మిగిలిపోయింది కదా, దాన్ని తీసి కబోర్డ్లో పెడతారు, మళ్ళీ పొద్దున్న రాగానే మూత తీసి ఇక్కడ దాకా ఫిల్ చేస్తాడు. ఈ కిందది పాడైపోయింది మా ఎప్పుడో, ఇది ఎప్పటి నుంచో ఇంతే ఇలాగే ఉంటుంది, నువ్వు దాన్ని ఎప్పుడూ కడగవు జీవితకాలంలో. బేకరీస్ మాత్రం పెద్ద పెద్ద పేరున్న ఉంటాయి, పఫ్లు గిఫ్లు అన్ని తిన్నా కూడా. నెవర్ గో విత్ దట్.
అది చాలా ప్రమాదం మనకి. ఉమ్, నెక్స్ట్ అలాగే ఇంకొన్ని హోటల్స్లో ఇంకొన్ని, ఇప్పుడు ఎలాగో సందర్భం సుబ్బయ్య గురించి మాట్లాడాం కాబట్టి కారపొడులు ఇది చెప్తున్నా. హోటల్లో చిన్న దాంట్లో మీకు పచ్చళ్ళు పెడతారు, ఎండిపోయినట్టుగానే ముక్క వచ్చినట్టుగానే ఉంటే డోంట్ ఈట్ ఇట్. ఉమ్, మనం ఇళ్లలో చేసుకునే పచ్చళ్ళు సంవత్సరమైనా ఉంటాయి, కానీ హోటల్ పచ్చళ్ళు 3 నెలలే దాని షెల్ లైఫ్. బికాజ్ వాళ్ళు అలా చేసేస్తారు అంతే, హోటల్ సప్లై అయ్యే కదా అని. వీడు ఇంత డబ్బా కొంటాడు, సంవత్సరం అంతా వస్తుందని వాడు ఫీల్ అవుతాడు, అంతేగాని అది రాదు. అవును. చిన్న తొట్లో పెడతావు, అందరు తినరా పచ్చళ్ళు, మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్డే తింటాం. ఎప్పుడన్నా ముద్దపప్పుకి వేసినప్పుడు ఏదో కొంచెం అంచుకు వేసుకుంటాం, లేదా పెరుగన్నంతో కొంచెం ఇంత వేసుకుంటాం, ఉమ్, దట్స్ ఆల్. అది అందులోనే ముక్కి 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 సర్వనాశనం అయ్యి ఉంటుంది. అండ్ కొన్ని రెస్టారెంట్స్లో నీకు వెనిగర్, చిల్లీ సాస్, అలాగే ఇవి పెడతారు, టొమాటో సాస్, చిల్లీ సాస్, వెనిగర్ అండ్ అదేంటి సోయా సాస్ అక్కడ పెడతారు. అవి రెగ్యులర్గా ఎవరు కన్జ్యూమ్ చేయరు, అవును. వాడు ఒకసారి పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు అలాగే ఉంటుంది, అది తీసుకోవద్దు, కరెక్టే. వాడకు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ద పెప్పర్ పౌడర్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నువ్వు దంచిన తర్వాత హార్డ్లీ 45 డేసే దాని సుగుణాలన్నీ, తర్వాత ఇంకా బూజు పట్టి సర్వనాశనం అయింది. ఆ పెప్పర్ పౌడర్ని ఇంత పెడతారు, సాల్ట్ అండ్ పెప్పర్ అని. అది వాడు మార్చాడు, మనం మాత్రం పోసుకుంటానే ఉంటాం. ఆ హోటల్ ప్రారంభమై 3 సంవత్సరాలైనా పెప్పర్ పౌడర్ అలాగే ఉంటుంది. ఇలాంటివి చూసి తీసేయండి. నెక్స్ట్ ఒకసారి పర్చేస్ మేనేజర్ కిచెన్లోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఏవేవి చూసి వాటి ఎక్స్పైరీ డేట్లు చూసి ఎక్స్పైరీ అయినవి పడేసి చూడండి. ఎక్స్పైరీ 3-4 రోజులు ఉన్నా సరే అప్పడాలు వేసేస్తారా, ఎవరికి తెలుసు, వేయకూడదు. ఇవే కదా తప్పు. మజ్జిగ మిరపకాయ, ఇప్పుడు ఇలాంటి హోటల్స్లో మెయిన్ అప్పడాలు మజ్జిగ మిరపకాయలు. మజ్జిగ మిరపకాయల షెల్ లైఫ్ హార్డ్లీ 1 మంత్ లేదా 45 డేస్, అంతకుమించి వాటిని వాడాలి. బూజు పట్టేస్తాయి, లోపల పడతాయేమో మనకు తెలియదు, బయటికి మిరపకాయలానే ఉంటుంది. వాడు వేంపిచ్చేస్తాడు, చక్కగా తినేస్తాం. ఆ వేంపుడికి ఆ బూజు తెలియదు, అది ఆ మిర్చిలో ఉండే అదో తెలియదు. ఇలా అన్ని హోటల్స్కి ఉంటాయి అంటున్నా. కావాలని ఒక హోటల్ని టార్గెట్ చేయడం తప్పు. నువ్వు దులిపితే ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ ఉంటాయి. కానీ ఒకటి మీకు అది నిన్న మొన్న పెట్టింది కాదు, ఒక రకంగా చెప్పంటే సుబ్బయ్య హోటల్కి ఒక చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి హోటల్ రన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చాలా ఇంతకు ముందు ఓన్లీ కాకినాడలోనే ఉండేది, అది ఇప్పుడు ఫ్రాంచైజీలు కొనుక్కున్నారు, వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 2-3 ఉన్నాయి మనకి. సో అది ఇది ఒకటేనా అంటే మనకు ఐడియా లేదు కాదు కదా. ఆ షెఫ్స్ వేరు, ఈ షెఫ్స్ వేరు, బట్ ఆ పేరు వాడుకొని ఫ్రాంచైజీ వీళ్ళు అమ్ముకుంటున్నారు, గుడ్ విల్ అమ్మారు అంతే చెప్పాలంటే. మరి అలాంటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అవును, పర్టికులర్ టేస్ట్లకి అన్నీ ఉంటాయి, ఆయిల్ అవి ఇవి కాంబినేషన్స్, నీట్నెస్ ఇవన్నీ ఉంటాయి. అందరూ మెయింటైన్ చేయట్లా, చూసుకోవట్లా. బట్ ఇప్పుడు దీనివల్ల సుబ్బయ్య హోటల్ని ఇలా టార్గెట్ చేయడం తప్పన్నాను, కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా సొసైటీకి? అంత పెద్ద హోటల్నే మోయించారంటే మేమెంత అని జాగ్రత్త పడతారు కొంతమంది. పడాలి. ఇప్పుడు అంత పెద్ద హోటల్, అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న దానికి చిన్న చిన్న విషయాలను కొట్టి పారేయకూడదు. ఆ చిన్న చిన్న విషయంగా ఉంటేనే కదా పెద్ద పెద్ద పేరు తెచ్చుకుంటుంది. మా సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా నేను. ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అన్నీ వచ్చాయి, మెనూలో రేట్లు కూడా 599, 699, ఈవెన్ కర్డ్ రైస్ కూడా 299 అయిపోయింది చెప్పాలి అంటే. సాంబార్ రైస్ కూడా 399, 499 అయింది. ఇట్స్ ఓకే. ముద్దపప్పు, ఆవకాయ, పులిహోర, చింతపండు పులిహోర, ఆవు పులిహోర అని మెనూలలో వేస్తున్నారు. ఏమో మీరు ఇళ్లలో పులిహోర చింతపండు వండుకోరా? ముద్దపప్పు కూడా వండుకోరా? ముద్దపప్పు తినడానికి 5 స్టార్ హోటల్కి రెస్టారెంట్స్కి వస్తారా మీరు? అది ఎట్లా నాకు అర్థం కాదు. రెస్టారెంట్కి ఎందుకు వెళ్తారు? మనం ఇంట్లో చేసుకోలేనివి, వండుకోలేనివి, డిఫరెంట్గా ఉండేవి ఎవడో చేస్తాడు కాబట్టి వెళ్తాం. నాను బటర్ నాన్ ఇంట్లో చేసుకోం, ఆ బట్టి పెట్టం మనం. రెస్టారెంట్లో వాడు ఇస్తాడు. పన్నీర్ బటర్ మసాలా ఇంట్లో చేసుకోం, అక్కడికి వెళ్తే వాడు ఇస్తాడు. ఏమన్నా వేరే రాష్ట్రపు ఐటమ్స్, మెక్సికన్ ఫుడ్, లేకపోతే డిఫరెంట్ ఉడిపి, అట్లీస్ట్ పక్కన డిఫరెంట్ ఐటమ్స్, నెల్లూరు చేపల పులుసు, నెల్లూరు పోయి తినలేవుగా. ఇట్లా ఏవో తెలియని కొన్ని ఏమైనా ఉంటే వాటి రుచి చేసుకోవడానికి అక్కడికి వెళ్తావు, బాగుంది. ముద్దపప్పు, అదేంటిది ఆ ముద్ద, ఏంటది రాగి ముద్ద, రాగి సంకటి, ఇవన్నీ రెస్టారెంట్లో ఎందుకు, మా ఇళ్ళల్లో చేసుకోరా మీరు?
కర్డ్ రైస్ కూడా రెస్టారెంట్కి వెళ్ళి 250-350 పెట్టి ఆర్డర్ చేస్తారు. మనుషులో ఏంటో అర్థం కాదు, సరే ఎందుకు వెళ్తారు ఇట్లా. నా పర్సనల్ ఫీలింగ్ ఇది, నేను ఎవరిని అనట్లా. సరే, ఇక ఓవరాల్గా అసలు కన్క్లూజన్కి వస్తే ప్రతి రెస్టారెంట్ వాళ్ళు కిచెన్ని నీట్గా మెయింటైన్ చేస్తే పద్ధతిగా ఉంటుంది. అండ్ ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రాకుండా వీక్లీ పోండి, ఏమైంది. అవును, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.